హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. కాశీ మజిలీ కథలు 108వ భాగం. రతినూపుర కథ. పాటలీపుత్రం అనే నగరము మగధ దేశానికి రాజధానిగా ప్రసిద్ధి చెందినది. ఆ పట్టణంలోనే దత్తుడు జన్మించాడని ముందే తెలుసుకున్నాం. అదే నగరంలో రతినూపుర అనే వేశ్య ఉండేది. విద్యారూప వైభవాలతో ఎందరినో ఆకర్షించి చాలా ధనం సంపాదించింది. కుబేర్ల వంటి వారిని జోగులుగా చేసి మేడలు, భూములు సమకూర్చుకుంది. కానీ చాలా కాలం వరకు ఆమెకు సంతానం కలగలేదు. దానికోసం ఆమె చెయ్యని పూజలు, వ్రతాలు, దానధర్మాలు లేవు. నడి వయసు గల బ్రాహ్మణుని వల్ల మరి ఏ వ్రత ప్రభావం వలనో గాని ఆమెకు 2 ఆడపిల్లలు పుట్టారు. వారికి చిత్రసేన అని, రతిమంజరి అని పేర్లు పెట్టింది. సుందరంగా ప్రకాశించే ఆ పిల్లలకు సంగీతము, సాహిత్యము వంటి విద్యలు నేర్పించింది. వీణాగానంలో వారిని మించిన వారు లేరు. వారిలో యవ్వనం ప్రవేశించింది. వారి సౌందర్య విశేషాలను తెలుసుకుని ఎందరో విటులు వారిని చూడాలని, మాట్లాడాలని ప్రయత్నించారు. కానీ ఆ పిల్లలు వారికి ఆ అవకాశం ఇవ్వకుండా రాజస్త్రీలలాగా అంతఃపురంలోనే మెలిగేవారు. యవ్వనవతులైన కుమార్తెలను వేశ్యావృత్తిలోకి ప్రవేశపెట్టి ధనం సంపాదించాలని భావించి రతినూపుర కుమార్తెలను పిలిచి వారితో, బిడ్డలారా, మీరు మనోహరమైన రూప విద్యాగుణాలు కలిగి ఉన్నారు. మీకోసము ఎందరో ఎదురు చూస్తున్నారు. మీరు వేశ్యావృత్తి గురించి ఆలోచించకుండా, విటుల మొహం చూడకుండా కులస్త్రీలలాగా ప్రవర్తిస్తున్నారు. వైశిక ప్రకరణంలో మన గురించి వ్రాయబడి ఉంది. దానిని మీకు చెబుతాను వినండి అంటూ ఇలా చెప్పడం ప్రారంభించింది. కాములకు శరీరాన్ని ఇచ్చి ధనం సంపాదించటం వేశ్యాకుల ధర్మం. కులస్త్రీలు అనురాగంలో ఆసక్తి చూపిస్తారు. వేశ్యలు ధనం సంపాదించడంలో ఆసక్తి చూపిస్తారు. గణిక, రూపాజీవ, కుంభదాసి అని 3 రకాలుగా వేశ్యలు ఉంటారు. పుణ్యకార్యాలు చేస్తూ ఒక్కడినే పతిగా భావించి ధనం సంపాదించేది గణిక. సామాన్యమైన సౌందర్యం కలిగి గృహ వస్తువులను సమకూర్చుకునేది రూపజీవ. రాజస్త్రీల దగ్గర ఉండే దాదులు, కుంభదాసులు, చిత్ర, నట, శిల్పకారుల భార్యలు తమ భర్తలు చనిపోయిన తర్వాత ఈ వృత్తిని ఎంచుకుంటారు. వారిని శిల్పికారికలు అంటారు. వీరందరిలో గణిక మాత్రమే ఉత్తమమైనది. అంతేకాకుండా ఆత్మస్థుతి చేసుకునేవాడిని, త్యాగశీలుని, గురుశాసనం అతిక్రమించిన వాడిని, స్వతంత్రుడిని, ధనికుడిని పతిగా భావించకూడదు. వారి దగ్గర కృత్రిమమైన అనురాగాన్ని కూడా సహజంగానే ప్రదర్శించాలి. పురుషులు వేశ్యల మాటల్ని నమ్ముతారు. నాయకుడి శీలము, గుణము, దాతృత్వము వంటి గుణాలను పరిశీలించాకే అంగీకరించాలి. వారిని రంజింపచేయటానికి అనేక ఉపాయాలున్నాయి. వాటిలో కొన్నింటిని వివరిస్తాను. సందేశం అందించినా కూడా ఆలస్యం చేసే విటుడి దగ్గరికి తానే వెళ్ళి అడగటము, ఇంటికొచ్చిన దక్షిణ నాయకునికి తాంబూలము, పుష్పమాలలు, చందనం వంటివి ఇవ్వటము, ఇష్టం కలిగేలా ప్రవర్తించడము, మాట్లాడటము, ఏదో అభిరుచి ఉన్నదానిలా కాకుండా అతడంటే చాలా ఇష్టం అన్నట్లుగా నటించడము, ఎక్కడికైనా ప్రియుడు వెళ్తూ ఉంటే వేగంగా రమ్మని ఒట్లు పెట్టడము, తన సరసునికి ఏదైనా ఆపద కలిగితే తాను అలంకారాలు విసర్జించడము, పరుషమైన మాటలు ఎన్నడూ ఆడకపోవటము, రత్న కంకణాలు, ఉంగరాలు, కెంపుల ఆభరణాలు వంటివి వీధిలో అమ్మకానికి వచ్చినప్పుడు ఇప్పుడెందుకు పోనిద్దురు అని నిరాసక్తంగా మాట్లాడి అతడికి ఆసక్తి కలిగి తీసుకునేలా చేయటము. ఈ వరుస అనంతం. ఎన్నెన్నో రంజింపజేసే ఉపాయాలు ఉన్నాయి అని చెప్తున్న తల్లిని అడ్డుకొని, వేశ్యావృత్తి గర్వించదగ్గది అన్నారు. రతినూపురకు కోపం వచ్చిన చిరునవ్వుతో, అయ్యయ్యో, పెళ్లాడే వాళ్ళ కష్టాలు చూసైనా మీకు బుద్ధి రాదేం? లోకానుభవం లేక మీరిలా అంటున్నారు. అది చిత్రసేన తాను చిన్ననాడే కాశీలోని దత్తకుడిని వరించానంది. రతిమంజరి కూడా చిత్రసేనకి ఏదో చెప్పి, అలాంటివాడే నా భర్త అంది అని చెప్పేసరికి వేళ మించిపోవటం వలన మణిసిద్ధుడు తదుపరి కథను ఆవలి మజిలీలో ఇలా చెప్పసాగాడు.
చిత్రసేన రతిమంజరుల కథ. గురువు తెలిపిన మంచి రోజున వేకువజామున లేచి రతిమంజరి స్నానం చేసి చక్కగా అలంకరించుకొని, అక్క, నా అదృష్టం ఎలా ఉందో చెప్పలేను. ఇప్పుడు వెళ్ళి తలుపులు తీసిన వెంటనే మన వీధి అరుగుపైన మొదట ఎవరు నిలబడి కనబడతారో వారినే నా భర్తగా భావించి ఈ పూలమాల అతడి మెడలో వేస్తాను. అదే కదా దేశకుడు ఉపదేశించింది అన్నది. దానికి చిత్రసేన, మరి మన అరుగు మీద ఎవ్వరూ లేకపోతే ఏం చేస్తావు అని అడిగింది. చెల్లి, మహాత్ముల మాటలను అనుసరిస్తే అంతా మంచే జరుగుతుంది. వేళ అవుతోంది, పద పద అంటూ ఉత్సాహంగా పూలమాలను పట్టుకొని అడుగులు తడబడుతూ ఉండగా వీధి ద్వారం దగ్గరికి వెళ్ళి చేతులు జోడించి భగవంతుణ్ణి ధ్యానించి తటాలన తలుపు తెరిచింది. అప్పటికి చీకట్లు వీడి తెల్లవారుతున్నది. జలతారు రత్నశాలువా కప్పుకొని మహా తేజస్శాలి అయి మనోహర రూపలక్షణాలతో ప్రకాశిస్తున్న బ్రాహ్మణ కుమారుని చూసి సంతోషంగా ద్వారం దగ్గరే నిలబడి రెప్పవాల్చకుండా తననే చూస్తున్న ఆమె సౌందర్యానికి ఆశ్చర్యపడి, తరుణి, ఈ ఇల్లు ఎవరిది? నేను వారికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి అన్నాడు. దానికి ఆమె, ఈ ఇంటివారు మీకేం ఉపకారం చేశారని పొగుడుతున్నారు? పురుషోత్తమ, మీరెవరు? ఇక్కడికి ఎప్పుడు వచ్చారు? ముందు వృత్తాంతం చెప్పండి, తర్వాత వీరి వృత్తాంతం చెబుతాను అంది రతిమంజరి. దానికి ఆ విప్రకుమారుడు, మాది కాశీనగరం. దత్తకుడు మొదలైన 6 పండితులు నా సహాధ్యాయులు. నేను భోజరాజు రాజధాని ధారానగరం వెళుతున్నాను. నా పేరు గోణికాపుత్రుడు. ఇది మా దత్తకుడి యొక్క జన్మస్థలం. వాడిని చూడడానికి వచ్చాను. రాత్రి నేనిక్కడ సుఖంగా నిద్రపోయాను. అందుకే ఈ ఇంటి వారికి కృతజ్ఞత చెప్పుకోవాలి. చెబితే వారిని నిన్ను ఆశీర్వదించి వెళ్ళిపోతాను అన్నాడు. ఆమె చిత్రసేన దగ్గరికి వెళ్ళి, అక్క, అతని పేరు గోణికాపుత్రుడట. గురువు దయవల్ల మంచివాడే కనిపించాడు. నువ్వొచ్చి మాట్లాడు అంది. అప్పటికే అతని నోటి వెంట దత్తకుడు అనే పేరు విని ఉండటంతో మరింత ఉత్సాహంతో, విప్రకుమారుడా, ఈమె నా చెల్లి. వరుణ్ణి కోరుకుని వచ్చింది. ఈ పొద్దుట మీ ముఖమే చూసింది. దాని కోరిక తప్పకుండా తీరుతుంది. దీనిని అనుగ్రహించండి అని చెల్లెలికి కనుసైగ చేసింది. రతిమంజరి పూలదండను అతని మెడలో వేసి, ఇది నా హృదయమే అనుకోండి అంది. మిమ్మల్నే భర్తగా భావిస్తాను అంది. దానికి గోణికాపుత్రుడు ఆశ్చర్యపోయి, ఇది కళ, నిజమా? నా ముఖమే తెలియని ఈమె అలా ఎందుకు ప్రవర్తించింది? నన్ను చూసి మరెవరూ అనుకోలేదు కదా. స్త్రీ వ్యామోహం ఎంత చిత్రమైనది. ఇది వేశ్యాగృహమనే విషయం ఈమె మాటలను బట్టే తెలుస్తున్నది. వీరిద్దరూ వేశ్యాపుత్రికలు. నన్ను చూసి కపట ఉపచారాలు చేస్తున్నారు. వీళ్ళను చూస్తే చదువుకున్న వారిలా కనిపిస్తున్నారు. సరే చూద్దాం అని మనసులో అనుకొని, అమ్మాయి, ధనవంతుల దగ్గర ధనాన్ని లాక్కొని వారిని మీ తల్లితో వెళ్ళగొట్టించడం మీ కులధర్మం. కానీ నేను ధనవంతుణ్ణి కాను. మరి ఇవన్నీ నా దగ్గరెందుకు? మరెవరి దగ్గరైనా మీ కపట కృత్యాలు ప్రయోగించండి. మీరు చేసిన సత్కారానికి సంతోషము. మిమ్మల్ని దీవించి వెళ్ళిపోతాను అన్నాడు. ఆ మాటలు విని చిత్రసేన, ఆర్య, మేము వేశ్యాపుత్రికలమే. కులవృత్తిని వదిలి కులశ్రీ కావాలనుకుంటున్నాం. ఇది నా చెల్లి రతిమంజరి. ఒక దేశకుడు ఇవాళ ఉదయం ఈ అరుగు మీద ఉన్నవాడిని భర్తగా పొందమని దీనిని ఆదేశించాడు. పూర్వజన్మ పుణ్యం వల్ల మీరు కనిపించారు. మాకు మొదటి నుంచి పండితులను భర్తగా పొందాలనే కోరిక ఉంది. మీరు ఇంతకు ముందు చెప్పిన దత్తకుడు నేను ఒకే బడిలో చదువుకున్నాం. తల్లి లేని అతన్ని తండ్రి మాధురుడు పెంచలేక ఎవరికో పెంపకానికి ఇచ్చేశాడు. ఆవిడ అతని చదువు పట్ల చాలా శ్రద్ధ చూపించింది. నాకన్నా 2 ఏళ్లు పెద్దవాడైన దత్తకుడిని బావా అని పిలిచేదాన్ని. అతడు తనని పెళ్లాడమని పరిహాసం చేసేవాడు. అతను పండితుల దగ్గర శాస్త్రాలు చదవటం మొదలుపెట్టాక మా స్నేహానికి అంతరాయం కలిగింది. అంతవరకు మేమిద్దరం ఒకటిగా ఉండేవాళ్ళం. ఆయన కాశీకి వెళ్ళిపోయినప్పుడు నేను ఊళ్ళో లేను. వచ్చిన తర్వాత విషయం తెలిసి చాలా బాధపడ్డాను.
నా మనస్సు అతని దగ్గరే ఉంది. అతన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మీరు దాన్ని అనుగ్రహించండి. మమ్మల్ని కూడా మీతో తీసుకుని వెళ్ళండి. మీ ఇద్దరికీ సేవలు చేస్తాను అంది. మా తల్లి బలవంతంగా ఈ వృత్తిలోకి దింపాలనుకుంటోంది. అది మాకు ఇష్టం లేదు. కవీశ్వరులు మహారాజులకి కూడా సాటిరారు. మా ప్రార్థన ఆలకించండి అని వేడుకుంది. గోణికాపుత్రుడు నవ్వుతూ, నువ్వు మా దత్తుడికి స్నేహితురాలివైతే మాకు స్నేహితురాలివే. ఈ భోగభాగ్యాలను వదులుకొని ఏం చేస్తారు? ఈ ఆలోచన మానుకొని మంచివాణ్ణి చూసి పెళ్లి చేసుకోండి. మా వెంట వస్తే ఎన్నో కష్టాలు పడాల్సి వస్తుంది అన్నాడు. రతిమంజరి అతని పాదాలపైన పడి, స్వామి, మమ్మల్ని మోసం చేసేవారిగా భావించకండి. మిమ్మల్ని భర్తగా వరించాను, మీకు సేవలు చేస్తాను అంటూ తల్లికి తమకి జరిగిన సంభాషణ అంతా చెప్పగా అతను ఆమె మాటలు నమ్మి భార్యగా అంగీకరించాడు. ఆమె అతడిని మేడ మీదకు తీసుకుని వెళ్ళింది. ఆ విషయము పరిచారికల ద్వారా తెలుసుకున్న రతినూపుర కోపంతో కూతుళ్ళని పిలిచి, మిమ్మల్ని చక్రవర్తుల ప్రియురాళ్ళని చేసి రాజభోగాలు అనుభవింపచేయాలనుకుంటే మీరు బాపనయ్యను పెళ్లాడారు. మీ తలరాతలా రాసి ఉంటే నేనేం చేయను? కులస్త్రీలు మిమ్మల్ని చూసి ముచ్చటపడుతూ ఉంటే మీరేమో పెళ్ళి పెళ్ళి అని కలవరిస్తారెందుకు? వాడిని ఇప్పుడే బయటికి గెంటేస్తాను. ఇదంతా నా కష్టార్జితం. మీ నగలని ఇక్కడ పెట్టి వెళ్ళండి. ఎవరినో మేరు ఎక్కించారట, వాడితో కులుకుదామనుకుంటున్నారా అంది. అమ్మా, నువ్వెందరివో ఇల్లు కూల్చి సంపాదించిన ఈ ధనం అనుభవిస్తే మహాపాపం వస్తుంది. ఈ సంపద మాకొద్దు అని అన్నీ వదిలిపెట్టి మామూలు బట్టలు ధరించి జరిగిందంతా గోణికాపుత్రుడికి చెప్పారు. అతను వారి సాహసానికి మెచ్చుకొని ఆశ్చర్యపోతూ దుకాణానికి వెళ్ళి వారికి కావాల్సినవి కొని తెచ్చాడు. ఆ రాత్రే వారు ముగ్గురు ఎవరికీ చెప్పకుండా ధారానగరం బయలుదేరారు. మతంగ యోగిని కథ. ఒంటి నిండా విభూది పూసుకొని రుద్రాక్ష మాలలు వేసుకుని కాషాయ వస్త్రాలు కట్టుకున్న ఆ యోగిని పాటలీపుత్ర నగర రాజమార్గంలో వెళుతూ ఉంటే ఆమెకు నమస్కరించని వారు లేరు. ప్రజలు ఆమె వేషం చూసి మహా తపస్వినిలా భావించసాగారు. ఆ యోగిని వారి నమస్కారాల్ని అందుకుంటూ ఏమీ మాట్లాడకుండా నేరుగా రతినూపుర ఇంటికి వెళ్ళింది. ఎప్పుడూ సందడిగా కళకళలాడుతూ ఉండే ఆ ఇల్లు నిశ్శబ్దంగా ఉన్నందుకు ఆశ్చర్యపోతూ ఆమె ఢాకిని నామస్మరణ చేస్తూ లోపలికి వెళ్ళింది. పడుకున్న రతినూపుర ఆమెను చూడగానే మంచం దిగి ఆమెకు నమస్కరించి, అమ్మా, నా పిల్లలిద్దరూ నన్ను వదిలి వెళ్ళిపోయారు అని ఏడుస్తూ జరిగిందంతా ఆమెకు వివరించింది. ఆ విషయం విని ఆ యోగిని, అయ్యో, వాళ్ళు ఎటువైపు వెళ్లారో చెప్పగలవా అని అడగ్గా రతినూపుర తెలియదంది. దానికి ఆ యోగిని, నీ కూతుళ్ళని చక్రవర్తికి భార్యలను చేయాలనే ఉద్దేశంతో వచ్చాను. కానీ ప్రయోజనం లేకపోయింది. విపులుడు అనే రాజు మహాపురాన్ని పరిపాలిస్తున్నాడు. అతను రసికుడు, రూపంలో మన్మధుడు. నేనక్కడికి వెళ్ళి అతని దర్శనం చేసుకోగా నన్ను భక్తితో పూజించి నా కోరిక ఏమిటో అడిగాడు. అప్పుడు నేను దేశ సంచారం చేస్తూ ఉంటాను. నీ గుణాలు విని నిన్ను చూడాలని వచ్చాను. నాకు ఎటువంటి కోరికలు లేవు. మంచివారితో స్నేహం చేస్తూ ఉంటాను అన్నాను. దానికి ఆ రాజు కొన్నాళ్ళు ఇక్కడ ఉండి సద్గోష్ఠి చెయ్యి అని కోరాడు. నేను అందుకు అంగీకరించి 6 నెలలు అక్కడే ఉన్నాను. ఒకరోజు స్త్రీ ప్రశంస వచ్చి అతను, అమ్మా, నువ్వు అనేక దేశాలు తిరిగావు కదా, ఈ విధంగా కవులు వరించిన స్త్రీలు ఎక్కడైనా ఉన్నారా అని అడిగాడు. కొంచెంసేపు నేను ఆలోచించి, రాజా, నిజానికి నాకు ఈ ప్రసంగంతో సంబంధం లేదు. మీరు అడిగారు కనుక చెబుతున్నాను. పాటలీపుత్రంలో రతినూపుర అనే వేశ్య ఉంది. ఆమె కూతుళ్ల చక్కదనం వర్ణించలేనిది. సంగీతంలో సాక్షాత్తు సరస్వతులు. వారి గుణగణాలు చెప్పనలవి కావు. వారిప్పుడు యవ్వనంలోకి అడుగుపెట్టి ఉంటారు. వారికి నువ్వు, నీకు వారు చక్కగా సరిపోతారు అన్నాను. నా మాటలు విని రాజు, వారు అంత చక్కగా ఉంటారా? వారింకా ఎవరి ఆధీనం కాలేదు కదా అన్నాడు. వారికి సరిపడేవారు దొరికే వరకు ఎవరిని వరించరట అని చెప్పాను. రాజు వెంటనే నా కాళ్ళపై పడి, దేవి,
నువ్వు లోకోపచారం కోసం పాటుపడేదానివి. నన్ను నీ శిష్యుడిగా భావించి ఆ కన్యల్నిచ్చి పెళ్లి జరిపించు. నీ మేలు ఎన్నటికీ మరువలేను అని వేడుకున్నాడు. నేను నీ కూతుళ్ళ మీద అభిమానంతో ఎంతో ఆశగా ఇక్కడికి వచ్చాను. కానీ ఏం ప్రయోజనం అంది. దానికి రతినూపుర, అమ్మా, వారి తలరా తల రాసి ఉంటే నేనేం చేయగలను? ఏరి కోరి బ్రాహ్మణుణ్ణి వరించారు. నీకు శక్తి ఉంటే వారెక్కడున్నారో కనుక్కొని తీసుకువెళ్ళి రాజుకి కట్టబెట్టు. నువ్వు తలుచుకుంటే ఇదేమంతా పెద్దది కాదు అంది. ఆ మాటలు విని యోగిని తల ఊపి వారి ఆనవాళ్లు తీసుకుని వారి జాడలు కనుక్కుంటూ కొన్నాళ్ళు దేశమంతా తిరిగింది. ఎందుకైనా మంచిదని గోణికాపుత్రుడు చిత్రసేనకి, రతిమంజరికి పురుష వేషాలు వేయించి ధారానగరం తీసుకుని వెళ్ళసాగాడు. మహాపురంలోని ఒక సత్రంలో బస చేసి ఉండగా ఆ యోగిని అక్కడికి వచ్చి వారి కోసం నలుమూలలా వెతకసాగింది. చిత్రసేన ఆమెను గుర్తుపట్టి, ఈ యోగిని అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చేది. మా అమ్మకు దీనిపై విశ్వాసం ఎక్కువ. ఆమె పంపగా మన కోసం వచ్చి ఉంటుంది అని గోణికాపుత్రుడితో చెప్పింది. అప్పుడతడు ఆ యోగిని దగ్గరికి వెళ్ళి, నువ్వెవరువు, ఎవరికోసం వెతుకుతున్నావు, ఏం పని మీద వచ్చావు అని అడిగాడు. దానికి ఆ యోగిని, నాయనా, మొన్న రాజసభలో సంగీతం పాడిన గాయకులు ఇక్కడ ఉన్నారని తెలిసి వారిని చూడాలని వచ్చాను. వారెక్కడ ఉన్నారో చెప్పగలవా అని అడిగింది. అంతేకాకుండా సంగీతం వింటూ ఉంటే నా మనస్సు పరబ్రహ్మంలో లీనమైతుంది. ఎందరో గాయకుల సంగీతం విన్నాను. మొన్న రాజు దగ్గర ఎవరో పాడారట. రాజుగారు ఆ గానాన్ని చాలా మెచ్చుకున్నాడు. నేను వారిని చూడాలని వచ్చాను. మీరే గనక ఆ గాయకులైతే నేను సంతోషిస్తాను. ఆ పాట పాడి వినిపిస్తారా? మిమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళిపోతాను అంది. అతను చిత్రసేన వైపు చూసి ఆమెను పాడమన్నాడు. పురుషవేషంలో ఉన్న చిత్రసేన వీణతో గొంతు కలిపి పాడగా ఆ యోగిని, ఆహా, ఎంత కాలానికి మంచి సంగీతం విన్నాను. ఇలాంటి సంగీతము రతినూపుర కూతుళ్ళు పాడగా విన్నాను. వారి తర్వాత మీరే ఇంత మధురంగా పాడుతున్నారు అని మెచ్చుకుంటూ ఒకదాని తర్వాత ఒకటిగా పాటలు పాడించుకొని వింది. యోగిని, నీకు ఆనందం కలిగింది కదా, ఇక చాలునా అని గోణికాపుత్రుడు అన్నాడు. బాబు, ఎన్నాళ్ళు పాడినా వినగలను అనగా, నువ్వు వినగలవు, కానీ పాడే ఓపిక వారికి ఉండద్దా? వేదాంతివి గదా అని పాడాడు. కానీ డబ్బు చూపకపోతే వీణ తీయడు అన్నాడు. దానికి ఆ యోగిని, నాయనా, నా కోసం ఇతరులు కష్టపడితే నేను చూడలేను. మీరు పాడినప్పుడే వింటాను. మీతో రావటానికి అంగీకరించండి అంది. దానికి గోణికాపుత్రుడు అంగీకరించలేదు. వెంటనే ఆ యోగిని విపులుని దగ్గరికి వెళ్ళి, మహారాజా, వాళ్ళు రతినూపుర కూతుళ్లే. పురుషవేషం వేసుకొని గోణికాపుత్రుని వెంట వెళుతున్నారు. ఆ బ్రాహ్మణుడు చాలా గడుసువాడు. నన్ను వారితో రావద్దని అడ్డు చెప్పాడు. పాపం, రతినూపుర పిల్లల్ని మీకివ్వటానికి సిద్ధంగానే ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంది. దేవి, నువ్వు వారిని కలుసుకొని అతను వినకుండా నా గురించి వారికి చెప్పి ఎలాగైనా ఇక్కడకు తీసుకునిరా. నువ్వు చెబితే వారు తప్పకుండా వస్తారని నా నమ్మకం. లేకపోతే మరో మార్గం ఆలోచిద్దాం. నువ్వు సర్వం తెలిసిన దానివి, నీకేమీ చెప్పనవసరం లేదు. కార్యం సాధించాల్సిన భారం నీదే అంటూ దారి ఖర్చులకు కొన్ని దీనారాలు ఆమె చేతిలో పెట్టి చేయవలసిన పనిని వివరించి పంపాడు. గోణికాపుత్రుడు ఆ ఊరు వదిలి దేశ విశేషాల్ని చూస్తూ మెల్లగా వెళ్ళటం వలన 10 రోజుల్లోనే ఆ యోగిని వారిని ఒక గ్రామంలో కలుసుకుంది. అతను ఆ యోగినిని చూసినప్పటికీ పలకరించలేదు. ఆ యోగినినే, విద్వాంసుడా, నాపై కోపం ఎందుకు? నేనేమి పాపం చేశాను? మీ పాటను వినటానికి వచ్చాను. ఒక్కసారి పాడమనగా వారు దానికి అంగీకరించలేదు. వారిని వదలకుండా వారి వెంటనే తిరగసాగింది. ఒకనాడు గోణికాపుత్రుడు ఎక్కడికో వెళ్ళగా ఏకాంతంగా ఉన్న అమ్మాయిల దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పింది. బిడ్డలారా, నేను మిమ్మల్ని గుర్తుపట్టాను. మీరు రతినూపుర కూతుళ్ళు కదా. మీ మీద బెంగతో మీ అమ్మ మంచం పట్టింది. మీకొక శుభవార్త తెచ్చాను.
విపులుడు అనే రాజు మీ గురించి విని మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. అతని ఐశ్వర్యాలు మీ సొంతం చేస్తాడు. నాతో రండి, మీకు అతన్ని చూపిస్తాను. ఈ బ్రాహ్మణుడితో వెళ్తే ఏం వస్తుంది అంది. ఆ మాటలకు చిత్రసేన చురచురా చూస్తూ ఇలా చెప్పింది. ఓసి దుష్టయోగిని, వేషానికే నువ్వు అవధూతవి, కానీ రాజు దగ్గరికి మమ్మల్ని పంపుతారంటావా? మాతో మాట్లాడకుండా ఇక్కడి నుంచి వెళ్ళు. మా కవీంద్రునికి కోపం ఎక్కువ. ఈ మాటలు గాని విన్నాడంటే నిన్ను శిక్షిస్తాడు అంది. దానికి ఆ యోగిని, అమ్మాయిలు, మీ సుఖం కోరి వచ్చాను. పోనీలే, నాకెందుకు? కానీ మీరు చేస్తున్న పని చాలా తప్పు. మీరు మీ తల్లి సొమ్మును ఆ బాపనయ్యతో కలిసి దోచుకొని పారిపోతున్నారని మీ అమ్మ రాజుగారితో చెప్పింది. వాళ్ళు వచ్చి మిమ్మల్ని కట్టి మరీ తీసుకొని వెళ్తారు, చూడండి అంది. చిత్రసేన గోణికాపుత్రుడు రాగానే యోగిని అన్న మాటలన్నీ చెప్పింది. అతడు ఆలోచించి, మనం ఇక్కడ ఉండటం మంచిది కాదు. విపులుడు మిమ్మల్ని కోరుకుంటున్నాడు. మీకోసం ఏదైనా చేయటానికి వెనుకాడడు. వెంటనే బయలుదేరదాం అని వారిని ప్రయాణానికి సిద్ధం చేశాడు. ఒకనాడు చిత్రసేన, బ్రాహ్మణుడా, మా వేశ్యాకులంలో మంచి గుణాలతో పేరు పొందిన వారు ఎవరైనా ఉన్నారా అని అడగ్గా, దానికి గోణికాపుత్రుడు నవ్వి, మీరు లేరా అన్నాడు. పరిహాసం చేసింది చాలు. నిజం చెప్పమనగా గోణికాపుత్రుడు చింతామణి అనే వేశ్య లీలాసకుండు అనే బ్రాహ్మణుని భర్తగా వరించి ముక్తి పొందిన కథ జగత్ప్రసిద్ధిగాంచినది. మీరు వినలేదా అని చెప్పగా, ఆ కథ ఏమిటో చెప్పమని కోరగా అతను ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. అని చెప్పేసరికి వేళ అతిక్రమించడంతో మిగతా కథను మణిసిద్ధుడు తదుపరి మజిలీలో చెప్పాడు. కాశీ మజిలీ కథలు 108వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.